హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మీతో ఒక మంచి టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. మనకి కిచెన్లో అవసరం వచ్చిందని అంటే మనం డైలీ యూజ్ చేసేది కుక్కరే కదండి. కుక్కర్కి మనకు ఒక్కొక్కసారి గ్యాస్ అయితే పట్టదండి. ఏం చేయాలో అదైతే మీతో చెప్తాను. రబ్బర్ అనేది ఎప్పుడు లూజ్ అయిపోవడం, ఆ లూజ్ అయిపోయిన వల్ల అయితే గ్యాస్ పట్టదు. అటువంటప్పుడు ఏం చేయాలో అదైతే చెప్తున్నాను చూడండి. ఎప్పటి నుంచి పెట్టున్నాను, గ్యాస్ అయితే పట్టడం లేదు. నీళ్ళు ఇంకిపోతున్నాయి కానీ గ్యాస్ పట్టడం లేదు. మూతకి రబ్బర్ ఉంటుంది కదండి, అదైతే తీసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఫ్రిడ్జ్ అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది టైట్ అయిపోతుంది అనమాట. టైట్ అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ మనం కుక్కర్ యూజ్ చేసుకోవచ్చు. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అది టైట్ అయిపోతుంది అనమాట. టైట్ అయ్యాక మనం మళ్ళీ కుక్కర్ పెట్టాక గ్యాస్ అయితే పట్టేస్తుంది. తీసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. చూడండి, ఇలాగైతే పెట్టేయాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత తీసి చూసారే ఎంత హార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇదేమో మనం కుక్కర్లో పెడితే కుక్కర్ గ్యాస్ పట్టేస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో తీసిన రబ్బర్ అయితే పెట్టానండి. ఇలా పెట్టేయాలి. చూసారా, వెంటనే గ్యాస్ అయితే పట్టేసింది. ఇంకా సీటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ రబ్బర్లు అయితే ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. వీలవుతే నైట్ గిన్నెలు తోముతాం కదండి, అలాంటప్పుడు కుక్కర్ మొత్తది రబ్బర్ తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి మార్నింగ్ వంట చేసుకునేటప్పుడు చక్కగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ టిప్స్ మీకు ఎలాగ అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వాచింగ్.